అంటే ఆనాడు రమణారెడ్డి గారు టీడీపీ నుంచి అంటే ఎన్టీఆర్తో విభేదించి నాదెండ్ల భాస్కర్రావు ఒక వర్గంలోకి వెళ్ళారు. అంటే ఆనాడు జరిగిన ఉప ఎన్నికల్లో మీకు టికెట్ ఇచ్చారు, టీడీ తరపున మీరు బరిలోకి దిగారు. టీడీపీ అంటే అందుకు సపోర్ట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అన్న విమర్శలు అయితే వినిపించాయి, అప్పట్లో ఉన్నాయి కొన్ని. దానికి ఏమంటారు? నేను 83లో ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసినప్పుడు ఆయన కాంగ్రెస్ టికెట్ అప్పుడు ఇప్పించాలనే ప్రయత్నం అయితే నాకు చేశాడు. అప్పుడు ఉండబడిన చంద్రబాబు రెడ్డి గారికి టికెట్ ఇవ్వాలనే 78లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన, 78 to 83 వరకు 5 ఏళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాబట్టి అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు చంద్రబాబు రెడ్డికి టికెట్ ఇప్పించాలా, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కదా అనే దాంట్లో రాజశేఖర రెడ్డి నాకు టికెట్ ఇప్పించలేకపోయినాడు. నేను ఇండిపెండెంట్గా నన్ను పోటీ చేయించాడు ఆయన చేయించాడు, చేయమని చెప్పినాడు, చేయించాడు. పార్టీకి వ్యతిరేకంగా ఎలా చేయించాడు? చేయిస్తాడు ఆయన, అటువంటి ధైర్యం ఉండేవాడు. చేయించినాడు. 83లో నేను ఓడిపోయినా. 85 వచ్చేటప్పటికి మళ్ళీ కాంగ్రెస్ టికెట్ అనే ప్రస్తావన వస్తే ఇప్పుడు టీడీపీ ఉందిలేండి, నువ్వు ఒకవేళ టికెట్ ఇస్తే దాంట్లోకి వెళ్ళిపోమని కూడా చెప్పినాడు నన్ను. అంటే కేవలం రమణారెడ్డి గారిని ఓడించాలన్న ఉద్దేశంతోనే, ఆయన పేరున్న కక్షతోనే మిమ్మల్ని బరిలోకి దింపాడు రాజశేఖర రెడ్డి. లేదు, నాకు యాంగ్జైటీ ఉంది కదా నేను ఉండాలని. నేను 81 నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉండే నేను పాలిటిక్స్లోకి వచ్చిన. 83లో కంటెస్ట్ చేసిన. నేను స్టాండింగ్లో నేను ఉన్నాను కదా, కాబట్టి టికెట్ ఇచ్చినారు. నాకు టికెట్ ఇస్తే కంటెస్ట్ చేసినా గెలిచిన. మీరు ఎంతమంది సంతానం? మా నాయనకు 8 మంది, మేము 5 మంది ఆడవాళ్ళు, 3 మగవాళ్ళము. మీరు ఎన్నవారు? నేను అందరికంటే పెద్దవారు. మిగతా వాళ్ళంతా రాజకీయాల్లో ఉన్నారా, వ్యవసాయం అది చేసుకుంటున్నారా? అంటే అందరూ వ్యవసాయం చేసుకుంటారు అంతే. రాజకీయాలు వచ్చినప్పుడే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి నేను ఎప్పుడూ రాజకీయాల్లో పెడితే వాళ్ళ పోషణ నేను చూడాలి కదా, నా పోషణ చూసుకునేదే నేను కష్టం. అంటే ఇప్పటికి కూడా ఏమైందంటే మాకు ఒక 30 ఎకరాల భూమి ఉంది, వరిమా కానీ కంబైండా వేరువేరుగానే 30 ఎకరాల భూమిలో మాకు తినేదానికి, సంసారం జరిగేదానికి అక్కడనే వస్తూ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఏదన్నా ఒక డిగ్రీ కాలేజీ ఉంది, ఖర్చులకు దాంతోనే జరుగుతుంటాయి. కేవలం నేను 5 సార్లు ఎన్నికైనానంటే ప్రొద్దుటూరు ప్రజలు నీతి నిజాయితీ, ₹1 ఎవరిది తగలడు అనే ఒక నిజాయితీ మీదనే 5 సార్లు నన్ను 5 టర్ములు ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారు దాదాపు టర్ముకు 100 కోట్లు చెప్పిన 500 కోట్లు వెనకేసేసారంటున్నారు అని ప్రజలు అంటుంటారు. కానీ ప్రజలు అదే అంటున్నారు, అప్పులు ఇవ్వలేదని అంటున్నారు. అంటే డబ్బులు పెట్టుకొని కూడా అప్పులు వేయడం లేదు. ఏమబ్బా ఆయనకు ఈ వరదరాజరెడ్డి గారికి ఏమి డబ్బులు టర్ముకు 100 కోట్లు సంపాదించి ఆడాడబెట్టి అర్థం కాలేదు. స్విస్ బ్యాంకులో కూడా దాచిపెట్టారంటే మా అప్పులు కట్టాలంటేనే ఆయనకు డబ్బులు లేవంటాడు. ఏంది ఇది పరిస్థితి అంటున్నారు. ప్రజలు సరిపోని వాళ్ళు కొంతమంది పుట్టించే దుష్ప్రచారము. నా దగ్గర డబ్బు ఉంటే నేను అప్పులు ఎందుకు పెట్టుకుంటా? అడిగించుకోవడం అనేది నాకు అంత ఇష్టం కూడా లే. ఎందుకంటే నేను స్వతహాగా ఈరోజు కూడా అప్పు చేయలే. ఈ 2014 ఎలక్షన్కు నా సొంతంగా బాండ్ రాయించి ఒక 3 కోట్లు తెచ్చిన. వాళ్ళతోనే నేను ఇబ్బంది. బాండ్ రాయించారు. నేను 5 టర్ములు ఉన్నారు మీరు. కనీసం ప్రజలు అనుకున్నట్టు 500 కాకపోతే 50 కోట్లన్నా లేవా మీతో? డబ్బులా? అప్పుల్లో ఉంటే 50 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే టర్ముకు 5 కోట్లని సంపాయలేదంటారా? టర్ముకు 5 కోట్లని సంపాయలేదంటారా ఎమ్మెల్యేగా? ఒకటి పాలిటిక్స్లో సంపాదించే వాళ్ళు ఉంటారు, నిజాయితీగా జీవించాలనే వాళ్ళు ఉంటారు. ఎమ్మెల్యేనులల్లా సంపాదిస్తాడరని ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు. నేను మీకు చెప్పాను, నేను 85లో ఈ హైటెక్ సిటీలు, కొండాపురం ఇక్కడ ఏరియాలో ఎక్కడ కూడా ఎవరు ఆక్రమించుకునే కూడా ఏమి ఉండేది కాదు. నేను ఎప్పుడు కూడా డబ్బుననేవని సెకండ్ థాటే కాదు, ఫస్ట్ థాట్ అనేది చూసేవనే కాదు. జరుగుతా అంటే చాలేమనుకునేవనే. ఒక 3 ఎలక్షన్లకు నేను డబ్బులు పెట్టకుండానే ప్రజల డబ్బుతోనే నేను గెలిచిన. ప్రజలే నన్ను గెలిపించారు, ప్రజలే చందాలు ఇచ్చినారు. ప్రజల డబ్బు అంటున్నారు, ప్రజలు చందాలు ఇచ్చారా? చందాలు ఇచ్చినారు. ఎంతెంత ఇచ్చారా? అప్పుడు కాలంలో ఏముంది, 20 లక్షలతో ఎలక్షన్ అయిపోయింది. ఫస్ట్ 85లో అయితే 20 లక్షలతో ఎలక్షన్ అయిపోయింది. 5 లక్షలు పార్టీ అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇంకా మిగతా డబ్బు వీళ్ళు పల్లెల్లో వాళ్ళందరూ కూడా మన వర్గం కావాలా, వరదరాజరెడ్డి కావాలని పల్లెల్లో వాళ్ళందరూ ఎవరి డబ్బులే వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. అప్పుడు ఉండబడిన విలేజ్ ఫ్యాక్షన్లో మాకు మామూలుగా అని అడిగేవాళ్ళు తప్ప డబ్బులు ఏమని అడిగేవాళ్ళు లేరు. 2004 నుంచి డబ్బులు వచ్చేసినాయి పూర్తిగా. అంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో ₹1 నన్ను అడిగేవాళ్ళు కాదు, నేను ఇచ్చేవాళ్ళు కాదు. మేము ఎంతమంది ప్రచారానికి పోయినా భోజనాలు పెట్టి వాళ్ళ గ్రామాల వరకు వాళ్ళు చూసుకునేవారు. అది అయిన డబ్బు అంతా కూడా
పొద్దుటూరు టౌన్లోనే. ఇక్కడ కాలేజ్ ఉందంటున్నారు, డిగ్రీ కాలేజ్ ఉందంటున్నారు మీరు. అంటే కాలేజీలో ఏమైనా ఉచిత విద్య కానీ పేదలకు ఏదన్నా ఫ్రీగా సీట్లు ఇవ్వడం కానీ ఏమైనా చేస్తుంటారా? అంటే ఇప్పుడు ఈ మా కాలేజీ బిఏ బీకామ్ బీఎస్సీ కాలేజీ. ఇప్పుడు ఎవరన్నా వస్తే నా దగ్గరికి వస్తే ఫీజులు అందరూ తగ్గించుకోమని చెప్తాను, తగ్గిస్తాం. మామూలుగా ఎవరు వచ్చి అడిగినా కూడా సగానికి సగం తగ్గించేస్తాం. ఈ కాలేజీ ఇప్పుడు బిఏ బీకామ్ బీఎస్సీ చదవాలని వచ్చి చేరే వాళ్ళు అయితే ఎవరు లేరు. టెక్నికల్ సైడ్ విద్యల వైపు వెళ్ళిపోతున్నారు. కాబట్టి దాంట్లో ఒకప్పుడు 1500 స్ట్రెంగ్త్ ఉండబడింది, ఇప్పుడు 400కు 500కు వచ్చింది. కాలేజీ కూడా ఇప్పుడు ఏమి ఇప్పుడు ఎయిడెడ్ కాలేజీలో రిటైర్ అయిన లెక్చరర్లను కాలేజ్ మేనేజ్మెంటే వేసుకొని మీరే శాలరీస్ ఇచ్చుకొని జరుపుకోమని చెప్తుంది ప్రభుత్వం. లెక్చరర్ పోస్టులు ఫిల్అప్ చేయడంలే. ప్రైవేట్ కదా? ప్రైవేట్ అంటే ఎయిడెడ్ ఇస్తానింది. దాంట్లో ఒక 25 మంది ప్రిన్సిపల్ ఉంటే 15 మంది రిటైర్ అయిపోయినారు. మళ్ళా దాని గ్యాప్ను పూరించాలంటే మనం వచ్చే డబ్బుల్లో నుంచి మీరు ప్రభుత్వం ఫీజులు కావాలంటే పెంచుకొని మీరు పెట్టుకొని మీరే జరుపుకోండి అంటే కానీ మళ్ళీ లెక్చరర్లు కొత్తగా మనకు గ్రాంట్ ఇచ్చి ఎయిడ్ ఇచ్చి మనం వేసుకోమని చెప్పడంలే. బాగా చదువు చెప్తారా లేదంటే పరీక్షలప్పుడు మా కాలేజీకి స్క్వాడ్ రాకూడదని కత్తి జించి మరి ఏమైనా కాపీలు కొట్టిస్తారా? అంటే మీరు ఆలోచించండి, నేను హానెస్ట్గా జీవించాలనుకునేప్పుడు దానికి ప్రాధాన్యత ఇయ్యను. నేను ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా నేనంటేనే భయపడతారు. ఎందుకు? వాళ్ళు తప్పులు చేస్తారు, నిజాయితీగా పనిచేయమని చెప్తా. టీచర్లను మీరు పల్లెలకు పోయి సక్రమంగా చదువు చెప్పమని చెప్తా. ఏ ఉద్యోగస్తుని అది ఉద్యోగస్తునికి నీకు సర్వీస్ చేయి, నీకు ప్రభుత్వం జీతం ఇస్తుంది, ప్రజలు కట్టిన డబ్బుల వల్ల ట్యాక్సుల వల్ల వచ్చే డబ్బుతో నువ్వు జీతం తీసుకుంటాడావు, నువ్వు పని చేయి ప్రజలకని చెప్తా. ఈరోజు ఏ ఆఫీసర్నైనా అడగండి మీరు కావాలంటే, నేను చెప్తే దానికంటూ ఒక విలువ ఉంటుంది. మన డబ్బు తీసుకుంటా అంటే మనని ఒక ఆర్డీఓను ఒక 2 ఇన్స్పెక్టర్లను వీళ్ళందరినీ సస్పెన్షన్ కూడా చేయించినాం, ఉద్యోగాలు తొలగించినాం. ఎవరినైనా వెంటాడుతావు నువ్వు అవినీతి పరులు నేను కూడా, ఏ ఉద్యోగస్తుడైనా కూడా. మనము అవినీతి పరుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తారు మీరు. అవినీతి పరులు అనేటి వాళ్ళను పూర్తిగా లేకుండా చేయలేము, అది నా తరం కాదు. అది ఇట్ ఈస్ నేషనల్ ఫినామినా అని ఎప్పుడో ఇందిరాగాంధీ చెప్పింది. ఇదంతా దేశవ్యాప్తంగా అల్లుకుపోయింది. కానీ గుడ్డిలో మేళలాగా మీరు పోతారు, వాడు పని చేస్తాడు, 10 రూపాయలు ఇస్తే తీసుకోండి, నేను టాలరేట్ చేస్తాను. దాన్ని కూడా డిమాండ్ చేసి నువ్వు డబ్బులు నాకు ఇంత ఇస్తేనే చేస్తా, లేకపోతే నీ ఫైలు రాదు ఇదనేవని మటుకు వెంటబడతా. ఇది లంచగొండితనాన్ని అరికట్టడం అనేది మన వల్ల సాధ్యమయ్యేది కాదు. అదేదో ఒక దేశంలో మార్పు అనేది ఇంకొక 20 సంవత్సరాలకు ఏదో వస్తే మనం చూడలేము. ఓటర్లకు డబ్బు తీసుకోకుండా ఉండేది కానీ, ఈ అవినీతి అరికట్టడం కానీ ఇంకొక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనమంతా చూడలేము. అట్లా కాలంలో మార్పు వస్తేనే ఇవన్నీ అరికడతాం తప్పక వేరే మనం మార్చాలనే ప్రయత్నం వల్ల అరికట్టడం అనేది సాధ్యం కాదు. ఎన్నికల్లో మీరు డబ్బులు పంచుతున్నారా లేదా? పంచాము, 2 ఎన్నికల్లో బాగా పంచాము డబ్బు. అంటే మీరే పంచారా, ప్రజలు అడుగుతున్నారా? ప్రజలు ఒకరిస్తారు, మనం ఇవ్వకపోతే ఓడిపోతామేమో అనేది యువతలోనికి బాగా. ప్రజల్లో బలం ఉంటే, ప్రజాబలం ఉంటే ఇచ్చినా ఇవ్వకపోయినా గెలవచ్చు. ఇప్పుడు ఈ 2 ఎలక్షన్ల నుంచి 2009, 2014 ఎలక్షన్ల నుంచి పూర్తిగా డబ్బు ప్రాధాన్యత ఇచ్చేసింది. డబ్బు లేకపోతే ఎన్నికల్లో నిలబడాల్సిన అవసరం అయితే లేదని మనం అనుకోవాలా. ప్రజలు కూడా డబ్బు లేకుండా ఎందుకు నిలబడినామన్నారు. నేను 2004లో రాజుపాలెం మండలంలో వెంగళాయపల్లి అనే ఒక విలేజ్ ఉంది. నేను హరిజనవాడలో అంతా ఊరంతా ఇంటింటికి పోయి దండం పెట్టి ఓటు వేయండమ్మా అని నేను అడుగుతాను. నేను నా వర్గీయులందరూ ఆడ 10 మంది జత అయింటే అంతా ఆడ నిలబడుకొని పెద్ద ఆయన ఓట్లు వేయండి అని మీరు అన్నారు. మాకు దేవాలయం కట్టేయండి సార్ ఓట్లు వేస్తామని వాళ్ళు అన్నారు. అంటే మన పెద్ద ఆయన మా వాళ్ళకు కూడా అందరికీ తెలుసు, నేను డబ్బులు టచ్ చేయను, ఏ పర్సెంటేజ్లు ఎక్కడ కూడా చేతికి మలికి అంటుకొని అనేది అందరికీ తెలుసు. నా దగ్గరికి వస్తే కరప్షను అవన్నీ కూడా ఎవరు మాట్లాడరు. అందువల్ల వాళ్ళు ఏం చెప్పినారు, మన పెద్ద ఆయన డబ్బులు సంపాదించేవాడు కాదమ్మా, మీకు దేవాలయం కట్టించలేమని. డబ్బు లేకపోతే ఎందుకు నిలబడినాడా ఎన్నికల్లోని డైరెక్ట్గా క్వశ్చన్ వేసేవాళ్ళు. కాబట్టి డబ్బు లేదు నువ్వు మా దగ్గరికి రావద్దు అంటున్నారు. డబ్బే ప్రాధాన్యము. ఇప్పుడు డబ్బు ప్రాధాన్యం ఉంది, ప్లస్ సర్వీసు ప్రాధాన్యత ఉంది. కానీ సర్వీస్ అన్నిటికంటే కూడా డబ్బు ప్రాధాన్యత విపరీతంగా ఇప్పుడు రాజకీయాలలో పూర్తిగా వచ్చింది. ధనం ఇద జగత్ మూలం అనేసి మొత్తం అంతా కూడా ధనం అంతా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫర్ ఒక వ్యక్తి ఇక్కడ రాజకీయాల్లో నిలబడుకోవాలనుకున్నాడండి. నువ్వు కర్ణాటక పోతావా, హైదరాబాద్ పోతావా, ఆంధ్రప్రదేశ్ పోతావా, ఎక్కడ పోతావా అనేది పోయి ఒక 30 కోట్ల రూపాయలు సంపాదించుకొని వచ్చి
ఒక 3 నెలల ముందర వచ్చి ఇక్కడ కూర్చుంటే ప్రజలు మూగుతారు, గెలుస్తాడు. మొత్తం డబ్బు రాజకీయం అయిపోతుంది అంటారా? డబ్బు చుట్టూ రాజకీయం తిరుగుతుంది, రాజకీయం చుట్టూ డబ్బు తిరగడం లేదంటారా? డబ్బు చుట్టూ రాజకీయం తిరుగుతుంది. ఒకటి చెప్పండి, బేసికలీ మీకు కాంగ్రెస్ బేస్ మీది. కాంగ్రెస్లో టికెట్ రాకపోతే 83లో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. మరి 85లో కూడా టికెట్ రాకపోతే టీడీపీ వైపు వెళ్ళారు. అంటే రాజశేఖర రెడ్డి గారి మద్దతు కావచ్చు, ఇంకోరు మద్దతు కావచ్చు వెళ్ళారు. ఇక్కడ కాంగ్రెస్లో టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ పోటీ చేసి ఓడిపోయారు, ఇక్కడ టీడీపీలో గెలిచారు. మళ్ళీ టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి ఎలా వచ్చారు? దాని గురించి చెప్తాను. నేను ఎన్టీ రామారావు నన్ను బాగా ప్రేమించేవాడు, నేను హానెస్ట్గా ఉంటా, రాజకీయాల్లోనే బాగా గౌరవించేవాడు. రెండోది, అప్పుడు ఎన్టీ రామారావు దగ్గర 2 గ్రూపులు నడిచేటి, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు 2 గ్రూపులుగా ఉండేటి ఎన్టీ రామారావు దగ్గర ముఖ్యమంత్రిగా. వాళ్ళ ఆధిక్యతలు వాళ్ళు ఎట్లున్నా కూడా నేను రాయలసీమ వాడని ఆ రోజు చంద్రబాబు నాయుడు వైపే ఉండేవాడిని. రాజకీయాల్లో ఏదన్నా ఆయన పనులు కావాలంటే ఈయన దగ్గరికి పోయి నేను అడిగేవాడిని, చేయించుకుంటానేవాడిని. అప్పుడు ఏమైంది, 89వ సంవత్సరం వచ్చేటప్పటికి రమణారెడ్డి 85లో నాతో ఓడిపోయినాడు. రాయలసీమ విమోచన సమితిని పెట్టి దాంతో ఓడిపోయినాడు. 89 వచ్చేటప్పటికి మళ్ళీ రమణారెడ్డిని పార్లమెంటుకు నిలబడదాము, నువ్వు ఎమ్మెల్యేగానే నువ్వు ఉండు అని ఒక ప్రతిపాదన తెచ్చారు. ఎన్టీ రామారావు కూడా నన్ను 1-2 సార్లు పిలిపించి, ఇట్లా రమణారెడ్డి వస్తాడు, ఆయన ఎంపీగా ఉంటాడు, నువ్వు ఎమ్మెల్యేగా ఉండు కంటిన్యూగా, నువ్వు బ్రదర్ నువ్వు అంటే నాకు మంచి రెస్పెక్ట్ ఉంది, గౌరవం ఉంది. ఆయన 1-2 సార్లు పిలిచి చెప్పినాడు, చంద్రబాబు 3-4 సార్లు పిలిచి చెప్పినాడు. ఇక్కడ రాయలసీమలో ఏమవుతుందంటే ఒక వరలో 2 కత్తులు ఇమలం అనే ధోరణి ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు రాయలసీమలో ఇక్కడంతా ఏమైందంటే నా వర్గం ఉంటుంది ఒక విలేజ్లో, నా వర్గం కాకుండా ఎదుటి వర్గం లీడర్తో మాట్లాడితే కూడా నా వర్గం ఒప్పుకోరు. ఊరికే మాటలే, ఏమయ్యా బాగుండవని. నా వర్గం లీడర్ ఉండబడిన ఆపోజిట్ వ్యక్తితో ఊరికే మాట్లాడిస్తే కూడా ఒప్పుకోరు మా ప్రాంతంలో. ఇక్కడ వర్గ రాజకీయాలు అనేది చాలా సీరియస్గా ఉంటాయి. అట్లాంటిది అతను నేను కలుసుకుంటే దొంగ నా కొడుకులు వీళ్ళు నిన్నలా మొన్నని అది కలుసుకునే అపవాదం వస్తుందని నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అప్పుడు ఉండబడిన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చెప్పినా కూడా నేను రాజీనామా చేసి పార్టీకి ఎమ్మెల్యేకి వచ్చేసినాను బయటికి. నైతిక విలువలతో రాజకీయాలు ఉండాలి తప్పక పదవుల కోసం రాజకీయాలు ఉండకూడదనే ఉద్దేశంతో నేను వచ్చేసాను, రాజీనామా చేశాను. నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఆఫీసర్ పై ఉన్నాడు, పెద్ద పోలీస్ ఆఫీసర్. అప్పుడు నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది వరదరాజ రెడ్డి, నా మాట నువ్వు ఎన్టీ రామారావు అంటే నీకు గౌరవం ఉంది, నువ్వు బాగా నీ మీద నువ్వు హానెస్ట్ అనేది చాలా గౌరవం ఉంది, నువ్వు ఉండు అని నన్ను ఒక పెద్ద ఇంటెలిజెన్స్లో అప్పుడు ఉండబడిన పోలీస్ ఆఫీసర్ చెప్పాడు నాకు. కానీ ఇది ఈ మాదిరిగా చేయడం అనేది మనకు ఇద్దరము కలవడం అనేది జరిగిన మాట. కాబట్టి నేను రిజైన్ చేసి వచ్చిన, ఒక 6 నెలల ముందరగా ఎమ్మెల్యేకు రిజైన్ చేసిన, పార్టీకి రిజైన్ చేసి వచ్చిన. నేను మీ వరదరాజు రెడ్డిని, పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నాడు ఐటీ న్యూస్.